సిద్ధు జొన్నలగడ్డకి అమ్మాయిలంటే అంత పిచ్చా అంటూ ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి చాలా సీరియస్ అయ్యారు అనే విధంగా ఒక మాట మాత్రం ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ విధంగా ఎదురవుతూ ఉన్నాయి. మంచు లక్ష్మి గారికి కావచ్చు. సో ఈ విధంగా మరి అసలు సిద్ధు గారిని ఏం క్వశ్చన్ అడిగారు, ఎందుకంత ఇష్యూ జరుగుతుంది? సో ఈ మధ్యన మనం చూస్తున్నాం, మన తెలుగు ఇండస్ట్రీ జర్నలిస్టులు అందరూ కూడా ప్రెస్ మీట్ అనగానే ముందు వస్తారు, చక్కగా కూర్చుంటారు. కొంతమంది అయితే మాకు స్నాక్స్ పెట్టట్లేదు అంటారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు అంటే ఈక్వల్ టు ఒక మీడియా అనేది కూడా సినిమా ప్రొడక్షన్ రేంజ్లో వాళ్ళ పిఆర్ రేంజ్లో హైలైట్ అవుతున్నారు అనమాట. సో మీడియా ఓకే, సినిమాని ప్రమోట్ చేస్తారు, బాగా చేస్తారు, వాళ్ళ సపోర్ట్ అనేది అవసరం. అలా అని చెప్పి మా సపోర్ట్ అవసరం కదా అని వాళ్ళు కూడా కొంచెం లీనియన్స్ ఎక్కువ తీసుకుని వాళ్ళ పర్సనల్ క్వశ్చన్స్ని పబ్లిక్లో కూడా అడుగుతున్నారు అనమాట. సో ఒకవేళ ఇంటర్వ్యూ పెట్టుకోండి, అక్కడ అడిగితే ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోయినా దాన్ని డిలీట్ చేయొచ్చు. కానీ లైవ్ నడుస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు అడిగి చాలా ఇబ్బంది అయితే పెడుతున్నారు అనమాట. మరి రీసెంట్గా ఒక లేడీ యాంకర్ గారు అయితే రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లు అన్నింటిలోనే ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ వచ్చారు. సో అంతకుముందు డూడ్ సినిమా హీరో ప్రదీప్ రంగనాథ్ గారిని మీరు పెద్దగా అందంగా ఉంటారు కదా, మీకేంటి లక్కా, కాన్ఫిడెన్సా, లేకపోతే మీరు కష్టపడుతున్నారా, ఇట్లా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానంగా ఇటు కిరణ్ అబ్బవరం గారు చెప్పారనమాట. ఒక పక్క స్ట్రెస్ట్ హీరో వచ్చినప్పుడు అలా అడగచ్చా అండి, కొంచెమైనా సెన్స్ ఉందా అని చెప్పి. సో ఎందుకంటే అలా ఎవరిని కూడా తన గ్లామర్ మీద, ఎందుకంటే అతను హీరో అయ్యాడు, ఏదో కష్టాలు పడో, తను బాగున్నాడో బాగాలేదో అది తనకు గుర్తు చేసేలా ఆ క్వశ్చన్ పోనీ మన ఇండస్ట్రీ హీరో కూడా కాదు, పక్క ఇండస్ట్రీ హీరోని అట్లా అడగచ్చా అని చెప్పి కిరణ్ అబ్బవరం గారు కూడా కొంచెం గడ్డి పెట్టారనమాట. సరే ఇదంతా అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ సిద్ధు జొన్నలగడ్డ గారిది తెలుసు కదా సినిమా ట్రైలర్ లాంచ్ అయితే జరిగిందనమాట. సో అక్కడ ప్రెస్ మీట్లో సిద్ధు గారు మీరు ఉమనైజరా అనే క్వశ్చన్ అడిగిందనమాట. సో అసలు ఆ క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అందరూ కూడా వాళ్ళ మీడియా సహోదరులే వాళ్ళు కూడా తిడుతూ ఉన్నారనమాట. సో ఇట్లా మీకు నచ్చిన కాంట్రవర్సీ చేయడానికి ఇలా ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడుగుతారంటే ఆవిడ కూడా టీఆర్లు మమ్మల్ని ఇట్లా అడగమని కొంతమంది చెప్తారు కావాలని వాళ్ళ కాంట్రవర్సీ కోసం, అది మేము బయట పెట్టట్లేదు కదా అని ఆవిడ కూడా సర్ది చెప్పుకుంటూ వస్తున్నారనమాట. సో మరి ఇంకా ఆవిడకి ఏదైనా పర్సనల్ ఇంటర్వ్యూలు ఇస్తే ఇంకా ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, సో ఇది ఏంటని చెప్పి ఇప్పుడు అందరూ కూడా ఇట్లా జర్నలిస్టులని మరి హీరోలందరూ ఎంకరేజ్ చేయబట్టి వాళ్ళు ఈరోజు నెత్తినెక్కి కూర్చున్నారనమాట. సో మరి చూడాలి ఇంకెలా ఇలాంటి క్వశ్చన్లు ఇంకెన్ని వస్తాయి. మరి సినిమాలని లైమ్ లైట్లోకి తీసుకురావడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడిగిస్తున్నారని నిజంగా అన్నట్టుందన్నమాట పరిస్థితి. సో మరి హీరోలు కూడా వాటికి ఏమి సీరియస్గా తీసుకోకుండా సమాధానాలు చెప్పకుండా దాటేస్తున్నారు. సో మరి ఇట్లా వీళ్ళు అడగడం కరెక్ట్ కాదు, వాళ్ళు రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. మరి రీసెంట్గా మంచు లక్ష్మి గారి పైన కూడా ఒక జర్నలిస్ట్ గారు ఆవిడ కేసు పెడితే ఆయన తిరిగి సారీ చెప్పారు. సో మరి అలాంటి క్వశ్చన్స్ అడగడం ఎందుకు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళ గురించి ఓపెన్ ఇట్లా మాట్లాడటం ఎందుకు, తర్వాత ఇబ్బందులు పడటం ఎందుకు. సో అది ముందే ఆపేసుకుంటే మంచి క్వశ్చన్స్ అడిగితే అంతా మంచిగానే ఉంటుంది కదా.